సీఎం రేవంత్ రెడ్డిని పలువురు బీజేపీ సీనియర్ నేతలు రహస్యంగా కలుస్తున్నారా? తెలంగాణ బీజేపీలో పాత సరుకు పేరుకుపోయిందా? వారికి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించాల్సిందేనా? లేదంటే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు రావా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి? ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ తాజాగా చేసిన సెన్సేషనల్ కామెంట్స్ తెలంగాణ బీజేపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంచలనాలకు మారుపేరుగా ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై మరోసారి హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పలువురు బీజేపీ నేతలు రహస్యంగా కలుసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, బీజేపీలో ఉన్న స్క్రాబ్ను ఇంటికి పంపించాలని తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలంటూ ఫైర్ అయ్యారు. అప్పుడే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే సొంత పార్టీ నేతలపై పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేసి గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాదు, రాజాసింగ్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. గత కొన్నాళ్ల నుంచి రాజాసింగ్ పార్టీలో సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు అరుదుగా హాజరవుతున్నారు. నిజం చెప్పాలంటే పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తాజాగా సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని స్క్రాబ్నంతా బయటకు పంపించాలంటూ వ్యాఖ్యానించారు. బీజేపీకి మంచి రోజులు రావాలంటే తెలంగాణ బీజేపీ నుంచి స్క్రాబ్నంతా బయటకు వెళ్లిపోవాలని హితవు పలికారు. పార్టీ కేంద్ర పెద్దలు దీనిపై ఆలోచన చేయాలని రాజాసింగ్ సూచించారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేటోళ్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ముఖ్యమంత్రితో కొందరు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి మీటింగ్లు పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రశ్నించారు. పార్టీ కేంద్ర పెద్దలు ఈ విషయాలను గమనించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదన్న ఆయన పలువురు బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. అయితే సొంత పార్టీ సీనియర్ నేతలపై రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏది ఏమైనా సంచలన కామెంట్స్ కి మారుపేరుగా ఉన్న రాజాసింగ్ తాజాగా సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అసలు తెలంగాణలో ఇప్పటి వరకు ఏ సీఎంతో బీజేపీ నేతలు ఎవరెవరు రహస్యంగా భేటీ అయ్యారు, ఎవరు పాత సామాను, ఎవరిని బయటికి పంపించాలి అనే విషయాలపై మున్ముందు మరింత దుమారం రేగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడాలి మరి తెలంగాణ బీజేపీలో మున్ముందు ఏం జరుగుతుందో.